ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి గ్రహ గోచారం ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో అష్టమ స్థానంలో గురు సంచారం, అష్టమ స్థానంలో రవి సంచారం అనేటటువంటిది నడుస్తుంది. కాబట్టి అష్టమ స్థానం అనేటటువంటిది కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి స్థానం. కాబట్టి వీళ్లకు ఇంకోటి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ మాసం కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. గడ్డు కాలము అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, శారీరక పరమైనటువంటి ఇబ్బందులు, మానసిక రుగ్మతలు, అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడము, అలాగే కుటుంబంలో సౌఖ్యం లేకపోవడము, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందితో బాధపడడం, అంటే ఒక ఇబ్బంది సాల్వ్ అయిపోయిందంటే వెంటనే ఇంకో ఇబ్బంది వచ్చి నెత్తి మీద పడడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అంశాలు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా విద్యార్థులకు గనక చూసుకున్నట్టయితే ఈ మాసం కూడా కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి వృత్తి, వ్యాపారం, విద్య, వైద్యము ఎవరైతే ఉన్నారో ఈ రంగాలన్నింటిలో కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అంటే లేనిపోని టెన్షన్స్ వచ్చి పడడము, ఎదుటి వారి యొక్క ప్రెజర్ మన నెత్తి మీద వేసుకోవడము, అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవడము, అంటే వీళ్ళకి ఏంటి అంటే కనుక హ్యాపీగా ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టెన్షన్స్, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది, అలాగే వర్క్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పెరిగిపోతూ ఉంటాయి. ఇలా అనేక రకములైనటువంటి ఇబ్బందులు వీళ్ళ జాతకంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఏర్పడతాయి. కాబట్టి ఈ మాసం చాలా క్రూషియల్. కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉంటే గనక అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? వివాహ యోగాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ ఉంటాయి. బికాజ్ ఏంటి అంటే కనుక వాళ్ళకు గురువు యొక్క అనుగ్రహం లేదు, రవి యొక్క అనుగ్రహం కూడా లేదు. ఇటు ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే మగపిల్ల వాళ్ళకేమో సూర్యబలాన్ని ఆధారంగా చేసుకొని వివాహ పొందన చూస్తూ ఉంటారు. అలాగే ఆడవాళ్లకు గురుబలం ఉందా లేదా అనేటటువంటి చూసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే కనుక అష్టమ స్థానంలో గురు సంచారం, అలాగే రవి యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి లేకపోవడం అనేటటువంటిది ఆధారంగా చేసుకుంటే అంటే ఈ మాసంలో అయితే వివాహ ప్రయత్నాలు అయితే చాలా కష్టకాలంగా గడిచేటట్టు. అంటే ఈ మాసంలో ప్రయత్నం చేస్తే కనీసం సెప్టెంబరు, అక్టోబర్ మాసంలోనైనా కుదిరేటటువంటి అవకాశం. ప్రయత్నాలు చేసుకోండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఆగస్టులో కుదిరేది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసంలో, అంటే ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే అప్పటి వరకు ఏదో ఒకటి జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం కూడా కాస్త కష్టతరము అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మాసంలో కాకుండా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కనుక గురు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి ఈ మాసమే కాదు ఈ సంవత్సరం కూడా కొంచెం కష్టతరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు యొక్క స్థానం సంతాన కారకుడు కూడా జాతకంలో గురువు అవుతాడు. కాబట్టి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అంటే ఏమవుతుందంటే ఒకవేళ వచ్చినా గర్భం నిలవకపోవడం కావచ్చు, మిస్క్యారీ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకుంటే కనుక చెప్పలేం. సంతానం అంటే దైవానుగ్రహం కాబట్టి ఆ దైవానుగ్రహం వల్ల కలిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది దైవ ఇష్ట అనేటటువంటిది మాత్రం చెప్పొచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ముఖ్యంగా కుటుంబం పట్ల గనక చూసుకున్నట్టయితే ఈ మాసంలో కుటుంబం పట్ల కాస్త అశ్రద్ధ పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. బయట వాళ్ళతో సఖ్యత ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంటికంటే బయటే ఎక్కువగా తిరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పరస్త్రీ వ్యామోహం కావచ్చు, పరాయి వాళ్ళ యొక్క వ్యామోహంలో పడి ఇంటి వద్ద శ్రద్ధ మర్చిపోవడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకు అనంటే కనుక బికాజ్ అష్టమ స్థానంలో అనేటటువంటిది సంచారము ఈ ధనుసు రాశి వారికి కాస్త ఈ యొక్క దాన్ని ఏమంటే కమర్షియల్ కావచ్చు, లేదు అంటే చెడు వాతావరణం వల్ల కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవహారం వల్ల కావచ్చు, వీళ్ళు ఎక్కువగా చెడు వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. తద్వారా వీళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? మరి ఇప్పుడు వీళ్లకు కలిసి వచ్చేటటువంటి యోగమే లేదు అనుకున్నప్పుడు ఉన్నదాన్నే నడిపించుకోవాలి తప్ప
కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వ్యాపారాలు పెట్టడం కానీ, లేదా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి అస్సలు పెట్టుకోకూడదు ఈ మాసంలో కనుక ఈ మాసంలో అలాంటివి ఏమి పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు మాత్రం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా అనువైనటువంటి సమయము, అలాగే పంటలు వేసేటటువంటి సమయం కాబట్టి రైతులకు బాగానే ఉంటుంది. దిగుబడి కూడా బాగానే వచ్చేటటువంటి అవకాశం మాత్రం చాలా చక్కగా ఉంటుంది. మరి వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? వీళ్ళకు ఈ మాసంలో ఓవరాల్ గా చూసుకుంటే ఒక 10 to 15 days, అంటే లేదు అది కూడా లేదంటే కనీసం ఒక 5 days మాత్రమే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. కానీ మిగతా 25 days ఈ మాసంలో ఈ 30 రోజులు కాబట్టి కనీసం 25 days వీళ్ళు కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదో ఒక 5 రోజులు వీళ్ళ అదృష్టం బాగుంటే కనుక ఏదో ఒక 5 రోజులు వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి తప్ప అంతకు మించి వీళ్ళకి ఈ మాసం ప్రథమార్థం బాగాలేదు, ద్వితీయార్థం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి కష్టపడేటటువంటి తత్వాలే ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది. మరి ధనుసు రాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ముఖ్యంగా ధనుసు రాశి వారు ఎలా ఉంటారు అంటే గనక న్యాయపరమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. చదువు పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది. వీళ్ళు పుస్తకాల పురుగులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే గనక ఉద్యోగం చేయాలి, మంచి ప్రయోజకం కావాలి, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనేటువంటి కోరికలు విపరీతంగా ఉంటుంటాయి. కానీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇక్కడ ఏలినాటి శని కంటే అర్ధాష్టమ శని చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంటుంది వ్యక్తులకు. కాబట్టి అలాంటి వారికి ఈ మాసం చాలా కష్టతరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎవరికైతే అర్ధాష్టమ శని ఏలినాటి శని ఉందో వాళ్ళకు కరంగలి మాల ఇస్తాను. ఆ కరంగలి మాల వేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కరంగలి మాల శని యొక్క తీవ్రతను తగ్గించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే శనికి ఇష్టమైనటువంటి వృక్షం నుండి అది తయారు చేయబడుతుంది కాబట్టి ఆ శమి వృక్షం నుంచి తయారు చేయబడుతుంది కాబట్టి దాని యొక్క వృక్షానికి సంబంధించినటువంటి మాల వేసుకోవడం వల్ల వీళ్ళకు కాస్త ఉపశమనము, అంటే ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీది గనక ధనుస్సు రాశి అయి ఉంటే తప్పకుండా కరంగలి మాల వేసుకోండి. ఆడవాళ్ళైతే 6 mm వేసుకోండి, మగవాళ్ళైతే 8 mm వేసుకుంటే సరిపోతుందమ్మా. గురుగారు, ముఖ్యంగా ధనుసు రాశి వారు ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఒక హెచ్చరికరా చెప్పాలంటే? ఈ మాసంలో ముఖ్యంగా పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకు విచ్చలవిడిగా డబ్బులు అనేటటువంటి ఇవ్వకండి. ఎందుకంటే ఏదో ఆశపడి మీరు ఇచ్చారనుకోండి అసలుకే మోసం వస్తుంది, మొత్తానికే రాకుండా అయిపోతుంది. కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు హెల్త్ కాన్సన్ట్రేషన్ చూసుకోవాలి. అలాగే ఎవరికి పడితే వాళ్ళని అస్సలు నమ్మకుండా ఉండి మీ కాళ్ళ మీద మీ దగ్గర ఉన్నాయంటే దాచుకునే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఎవరికి పడితే వాళ్ళని నమ్మి మోసపోయేటటువంటి ప్రయత్నం చేసుకోకండి. ఈ రాజకీయ రంగంలో వారికి, ఈ సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసంలో నీలాప నిందలు రావడము, రాజకీయ పదవులు కోల్పోవడము, లేదు అని అంటే గనక చికాకుల్లో ఇబ్బందులు పడడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. న్యాయపరంగా సమస్యలు చిక్కుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ అధికంగా తిరిగేటటువంటి పరిస్థితులు వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. మరి గురుగారు, ఈ మాసం అంతా గట్టెక్కాలంటే వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఏదైనా దైవనామస్మరణ చేసుకోవాలి అని అనుకుంటే కనుక విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ, లేదు అనంటే శివారాధన కానీ, ఈ రెండిట్లో మీకు ఏది తోచితే అది ఆరాధన చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా శివుడికి సంబంధించినటువంటి సహస్రనామ స్తోత్రం కావచ్చు, లేదు రుద్రాభిషేకం కావచ్చు, లేదా లింగాష్టక స్తోత్రం కావచ్చు, ఇవి చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకొని దైవనామస్మరణలో ఎక్కువగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలగజేసుకోకండి. మీ పని ఏంటి, మీరేంటి, మీ ఇల్లేంటి అనేటటువంటిది మాత్రమే చూసుకోండి తప్ప అనవసరమైన విషయాలు కలగజేసుకోకుండా ఉంటే కొన్ని రకాలుగా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.